आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तुते सप्तास्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजम् सकृदेव प्रपन्नाय तवास्मीति जयाचते అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ఎన్ని తప్పులు చేశావన్నది నేను చూడనురా. వచ్చి నా ముందు పడిపోయి రామా నేను నీవాడనన్నావా? మనుష్యుడు కాదు, సమస్త భూతములలో ఎవరైనా కాపాడతానన్నాడు. వాడు అనకపోతే ఆయన ఏం చేస్తాడు? నేను ఇవ్వను సీతమ్మని, చచ్చిపోతాను తప్ప. ఉరే పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతావురా. వాడు వినలేదు. కుంభకర్ణుని చంపాడు, విభీషణుడు వెళ్ళిపోయాడు, రాక్షస సైన్యం నశించిపోయింది, లంక కాలిపోయింది. వినడే. 10 తలలు తెంపితే మళ్ళీ మొలిచే. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడం వినా మార్గం లేనప్పుడు ఇక ఈ ఉపాధిలో వీడు ఉంటే లోకాల్ని పాడు చేయడం తప్ప వీడి వలన వీడికి శాంతి లేదు, 10 మందికి శాంతి లేదు. అప్పుడు పరమకారుణ్యంతో విడిపించేస్తాడు లోపల నుంచి. అందుకే సంహార ప్రక్రియ అసలు ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఈశ్వర కార్యంగా వచ్చినప్పుడు అది ఏదో క్రౌర్యముతో చేసేటటువంటిది కాకుండా ఉంటుంది సనాతన ధర్మంలో. అయినప్పుడు రాక్షసులను కూడా ఆయన రక్షణ చేస్తూనే ఉంటాడు. వాళ్ళు మరీ విజృంభించిపోయారనుకోండి, ఇప్పుడు పడగొట్టడం వినా ఆయనకి మార్గం ఉండదు. అప్పుడు పడగొడతాడు, అప్పుడు కూడా దయతోనే పడగొడతాడు. కాబట్టి ఇప్పుడు ఇన్ని లోకాలను కాపాడుతున్నవాడెవడు తన కిరణముల సముదాయము చేత. అంటే ఆయనకి ఏ విధమైనటువంటి పక్షపాతములు ఉండవు. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదా శివం భజే అంటాడు రావణాసురుడు. అన్నిటి యందు సమానంగా ఉంటాడు పరమేశ్వరుడు. అందుకే మీకు లోకాలు రాక్షసులు వరకు ఎందుకండి? సూర్య కిరణాల విషయం చూడండి. కిరణముల యొక్క చివరి భాగములంటే మనిషికి శరీరానికి అధోభాగంలో ఆఖరణ ఉంటాయి, పాదాలైనా ఉంటాయి. పాదాలు ఉంటాయి అంటే సూర్యకిరణముల యొక్క చివరి భాగములు ఏమిటి? పాదములేనా? అవే కరములని చెప్పచ్చు, అవే పాదములు కూడా. పాదములు అయితే ఆయన ఎక్కడ పాదాలు పెడుతున్నాడు? పర్వతముల యొక్క చివరి భాగాల్లో పెడుతున్నాడు, ముళ్ళ డొంకల్లో పెడుతున్నాడు, గాజు పెంకుల్లో పెడుతున్నాడు, శ్మశానంలో పెడుతున్నాడు, శవం మీద పెడుతున్నాడు, పుణ్యాత్ముడి మీద పెడుతున్నాడు, గంగానదిలో పెడుతున్నాడు, మురుగుగుంటలో పెడుతున్నాడు. ఆయన పాదములు పెట్టని ప్రదేశం ఉందా? ఆయన పెట్టను అంటే బ్రతుకుందా? మన బ్రతుకు కోసం అన్నిటినీ స్పృశిస్తూనే ఉన్నాడు, అన్నిటికీ తన పాద స్పర్శని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. సద్బుద్ధి కలిగిన వాడు ఆయన పాదములను తల మీద ధరించి నమస్కరించి పొంగిపోతున్నాడు. సద్బుద్ధి లేనివాడు ఆయన అనుగ్రహిస్తుంటే దాన్ని దుర్బుద్ధితో పాడు చేసుకుని నశించిపోతున్నాడు. ఆయన మాత్రం సమానంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన యొక్క విలక్షణమైనటువంటి వైశిష్ట్యాన్ని చెప్పడానికి అలా ఉండగలిగిన వాడు రామ. ఇంతమంది ఏం చేస్తున్నారో తెలిసి కూడా ఆయన నీ మీద సూర్యకిరణములు వెయ్యనన్న మాట అనడు రామ. అన్ని లోకాలను కాపాడుతున్నాడు, ఒక్క ఈ లోకాన్ని కాదు. రాక్షసులు ఉండే లోకాల దగ్గర నుంచి అన్ని లోకాల మీద కిరణ సముదాయాన్ని ప్రసరించి కాపాడుతున్నటువంటి పరమ ఉదారుడు రామ ఈ సూర్యబింబం. ఏష కాబట్టి చూడు ఎంత గొప్పవాడో అని చెప్పడానికి ఆయన ఏష దేవసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. దేవాసురగుణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. దేవాసుర అన్నప్పుడు దేవా ప్లస్ అసుర, దేవాసుర సమన దీర్ఘసంధి. దేవతలు అసురులు అని. దేవతల యొక్క లోకాలు, దేవతలు ధర్మాన్ని కాపాడుతుంటారు, అసురులు ధర్మాన్ని పాడు చేస్తూ ఉంటారు. అయినా అందరి లోకాల్ని కాపాడుతున్నవాడు మాత్రం ఆయనే. అంతటి సమబుద్ధి కలిగిన వాడు, అంతటి ఉదారుడని తెలిసిన తరువాత నేను ఇంతకు ముందు పాపాలు చేశానని ఎందుకు బెంగపెట్టుకుంటావు? ఈశ్వర నువ్వు ఉన్నావు, నేను మార్పు కావాలని కోరుకుంటున్నాను. నేను ఇక అలా బ్రతకాలని కోరుకోవట్లేదు. నువ్వు నా యందు ఇంతకాలం నుంచి నేను ఎన్ని దోషములు చేసినా అనుగ్రహించావు. ఇక పైన నువ్వు పరమ సంతోషంతో నన్ను అనుగ్రహించేటట్టుగా నేను బ్రతకగలిగిన వైభవాన్ని నాకి అని ఒక్క మాట ఆయన దగ్గర చెప్పగలిగితే ఆయన అలాగే పోషణ చేస్తాడు. అందుకే ఒక విశేషాన్ని చెప్తారు. సూర్యుని యొక్క కిరణములలో 2 రకములైనటువంటి కిరణముల యొక్క సముదాయములు ఉంటాయి. ఒకటి మిత్రకిరణ సముదాయము అంటారు, ఒకటి వరుణ కిరణ సముదాయము అంటారు. మిత్రకిరణ సముదాయము చేత భగవద్బుద్ధిని కల్పిస్తాడు.
భగవంతుని యందు కృతజ్ఞతాభావాన్ని కల్పిస్తాడు. వరుణకిరణ ప్రభావం చేత ఆసురీ ప్రవృత్తితో ఉన్నవాడు తన ఇంద్రియముల యొక్క ప్రకోపము చేత తానే పడిపోవడాన్ని ఊరుకుంటాడు, ఉదాసీనుడై ప్రవర్తిస్తాడు. అంటే ఒకసారి మనం చెప్పామనుకోండి, ఈశ్వరా నన్ను నిజమే ఎన్ని తప్పులు చేశానో ఇప్పటి వరకు, ఇలా నేను అస్తమానం వచ్చి చంపలేసుకోవడం కాదు, చేసిన మంచి పనులు ఎన్నున్నాయి వేళ్ల మీద లెక్క పెట్టడానికి సరిపో, దోషాలు ఎన్నున్నాయి లెక్క చెప్పడానికి సరిపో. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఒక్కసారి ఆ బింబం ముందు నిలబడు మార్పు కోసం, ఆయనకి చెప్పు చాలు, నీ మనసు మారుస్తాడు. ఆ కిరణ సముదాయము చేత, ఆ మిత్రకిరణముల చేత ఆ బుద్ధి కలగగానే, పశ్చాత్తాపము కలగగానే ధార్మికమైన జీవనాన్ని ఇస్తాడు. ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడెవడో వాడు తరించిపోతాడు. అంత సమత్వ బుద్ధి కలిగిన వాడు రామ ఏష ఈని అని చెప్పడానికి, ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనధక్కాలో యమస్సోమో హ్యపాంపతి. ఎంత సంతోషపడిపోతున్నాడో అగస్త్య మహర్షి. ఇలా చూపించి ఏష బ్రహ్మాచ చ అంటే కూడా, ఓ రామ ఈయనే బ్రహ్మ, చ అంతేకాదు విష్ణువు కూడా, ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతి. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే స్కందుడు, ఆయనే ప్రజాపతి, ఆయనే యముడు, ఆయనే కాలుడు, ఆయనే ధనదుడు, అన్నీ ఆయనే రామ. ఎంత పొంగిపోతున్నాడో. అసలు నిజానికి అన్నీ ఆయనే. అన్నీ ఆయన అయిన వాడు కొన్ని ఆ గుణములకు అధిపతులను కొంతమందిని ఇచ్చి దేవతాగణాలని చేశాడు. నిజానికి ఆయనలోంచి అవన్నీ వస్తాయి. ఆయనే పరబ్రహ్మముగా నిలబడ్డాడు. కాబట్టి అసలు మనకి వేదాంతంలో ఏమిటంటే ఉండేది ఒక్కటే పరబ్రహ్మ ఉంటుంది. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు వెనుచు హేలారతుడై అంటే హేలారతుడై పరమ హేళగా ఆయన ఏం పెద్ద కష్టపడిపోడు, పరమ సునాయాసంగా ఆయన ఎవ్వడు సృజించు ప్రాణుల ఈ సమస్త ప్రాణులను సృజిస్తాడు. ఎవ్వడు రక్షించు అది పెరగడానికి అవకాశం ఇస్తాడు, త్రుంచు పడగొడతాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండు ఎవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బెనుచు హేళారతుడై. వాడు జగద్భర్త, జగన్నాథుడు, విశ్వనాథుడు, విశ్వేశ్వరుడు. వాడు ఇలా లోకాలన్నింటినీ పుట్టిస్తూ ఉంటాడు, పెంచుతూ ఉంటాడు, పడగొడుతూ ఉంటాడు. నిజానికా ఉన్నదొక్కటే. కానీ సౌలభ్యం కోసం మనం ఏం చేస్తామంటే, సృష్టించినప్పుడు బ్రహ్మ అంటాం, నిలబెట్టినప్పుడు విష్ణు అంటాం, పడగొట్టినప్పుడు రుద్రుడు అంటాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.